సార్ మాది కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, డోన్ మండలము. మాకు వచ్చేసి 3 మండలాలు ఉన్నాయి సార్. మా 3 మండలాల్లో కూడా దాదాపు అంటే 150 మందికి పైగానే ఉన్నారు సార్ ఏజెంట్లు. సార్ ప్రతి ఒక్కరికి వచ్చేసి కోట్లలో బిజినెస్ చేశాం సార్. కోట్లలో బిజినెస్ చేయడం వల్ల ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 1995లో స్థాపించినప్పుడు కూడా కంపెనీ సపోర్ట్ చేసి కంపెనీకి లాంచ్ చేసినది కూడా అతనే. కానీ లాస్ట్కి ఆయన ప్రభుత్వంలోనే కంపెనీ దివాలా తీయడం జరిగింది. కానీ ఆయనకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. కానీ ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ దీనిపైన కాలయాపన చేసుకుంటూనే పోతున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా కనీసం బాధితుల పట్ల మనకు ఆ రోజు గెలిపించారు. ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధితుడు ఆ రోజుకిన సపోర్ట్ చేయకపోతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన ఉండేటటువంటి వ్యక్తి కాదు. కానీ ఆయన కొడుకు కూడా విద్యాశాఖ మంత్రిగా గెలిచేటటువంటి మంత్రి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడనే తుమ్మలపల్లి కళ్యాణ క్షేత్రంలో వచ్చేసి ఆయననే మమ్మల్ని ఒక చోటికి రండి అని చెప్పేసి ఆయన ఇన్వైట్ చేసి మా ద్వారా ఆయన లబ్ధి పొందాడే తప్ప ఆయన ద్వారా మేము లబ్ధి పొందింది లేదు ఈ రోజు వరకు కూడా. కానీ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఈరోజు ఉన్నారు. ఆయన ఒక్క విషయంలో కానీ మా గురించి ఏ రోజు కానీ మాట్లాడిన దాఖలు లేదు. కానీ ఈ రోజుటికే నీ యొక్క అధికారం ఈ రేటుకే స్టాప్ కాదు. కానీ ఒక రోజులో నువ్వు హీరోగా నువ్వు ఎదిగినావంటే కూడా ప్రేక్షకుల ద్వారానే. కానీ ఈరోజు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావంటే కూడా మా యొక్క లాభం పొందినట్టు నేను. కాబట్టి నువ్వు రేపొద్దున సీఎం కావాలనుకుంటే ఖచ్చితంగా మా లాంటి వాళ్ళకు నువ్వు సాయం చేయకపోతే నీకు పుట్టగతులు కూడా ఉండవు. మీ వంశానికి ఎంతో సపోర్ట్ చేసినటువంటి ప్రజలకు నువ్వు ఈరోజు కనీసం కంటి చూపుతో కూడా మా మీద దయదలచట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఎవ్వడబ్బ సొమ్ము అయితే మేము అడగట్లేదు. కంపెనీ యజమాన్యం మా యొక్క సొమ్మును దోచుకోయింది. కానీ ఆ విషయాలు మీకు తెలుసు. మీరు ఈ రోజు కూడా కంపెనీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆ రోజు ఉన్నారు. ఖచ్చితంగా మేము ఇదే విధంగా చెప్తా ఉన్నాము. ఆ నాయకులు అందరూ కంపెనీకి సపోర్ట్ చేశారు. ఈరోజు కంపెనీలో ప్రతి ఒక్క రూపాయి తిన్న వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఆ రోజు సపోర్ట్ చేసి కంపెనీకి మేమున్నాము. కంపెనీ చాలా గొప్ప కంపెనీ, మీరు చేసుకోండి, కంపెనీ చాలా మంచి మంచి పనులు చేస్తుందని మీరు ప్రోత్సహించడం వల్లనే మేము ఈరోజు ఈ స్థాయికి రోడ్లో పడ్డాము. కానీ ఖచ్చితంగా మాకు న్యాయం చేయకపోతే రేపొద్దున మీకు తగిన బుద్ధి చెప్తాము. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్లయితే ఓడించామో అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఓడించి ఖచ్చితంగా మా టాలెంట్ ఏదో మేము చూపిస్తాం.